పూట కూడా పాత మొగుడైనా అని సామెత ఉంటుంది. మీకు తెలుసా ఈ సామెత ఎందుకు వచ్చింది? ఒక ఓల్డ్ సామెత. అబ్బా పండగ పూట కూడా పాత మొగుడైనా అట్లా. సో ఈ సామెత ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవరు ఫస్ట్ కనిపెట్టారు? కొన్ని సామెత ఎవరు ఇంప్లిమెంట్ చేశారు కదా? బహుశా బాగా కరెంట్ ఉన్న ఆడవాళ్ళే ఇది ఇంప్లిమెంట్ చేసి ఉంటారు, ఈ యొక్క సామెత. డియర్ ఫ్రెండ్స్, ఊరికే పాపం కరెంట్ ఉన్న ఆడవాళ్ళని ఆడిపోసుకోవద్దు. దానికి హాలిడే ఎంజాయ్ చేశారు, అంటే పండగ హాలిడే ఎంజాయ్ చేశారు. ఒక్కోసారి ఇండిపెండెన్స్ డే సండే ఒకేసారి వస్తుంది, ఒక్కోసారి రంజాను ఆదివారం ఒకసారి వస్తుంది. అప్పుడు చూడాలి అరే ఒక హాలిడే పోయింది అని. సో డియర్ ఫ్రెండ్స్, ఇలా పండగ పూట కూడా పాత మొగుడైనా అంటే అలా అనమాట. సో డియర్ మనం ఎద్దుల బండిలో వెళ్తే భలే గమ్మత్తుకుంటుంది కదా, పల్లెటూరులో. గుర్రపు బండిలో వెళ్తే ఇంకా మజా వస్తుంది. అలా కొన్ని రూట్స్లో బస్సులు, కార్లు, ఇంకా లారీలు, జట్కా బండిలు, ఇంకా ఏమేమిటాయి, ఆటోలు, ఏదైనా సరే భలే గమ్మత్తుకుంటాయి. ఆ రూట్ అంతా ఫ్రెండ్స్ తోటి కూర్చొని అలా పిక్నిక్ ఎక్స్కర్షన్కి వెళ్తూ ఉంటాయి. If we are going to village, to our native place on our festival, for our festival we must be going to our native place, and the bus is like this. Come on, it's a really enjoyment. అదొక రియల్ ఎంటర్టైన్మెంట్ కూడా. సరే, ఈ ఎంటర్టైన్మెంట్లో ప్రయాణంలో పదనిసల్లాగా ఎన్నో చెత్త కుండీలు అడ్డం వస్తాయి, ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ అడ్డం వస్తాయి, ఎన్నో రోడ్ రోలర్ లాంటి ఆడవాళ్ళు అడ్డం వస్తారు. ఈ చెత్త చెదారము, ఈ నెగిటివిటీస్ని మర్చిపోతూ ముందుకు వెళ్ళడమే జీవితం అంటే. ఈ నెగిటివిటీస్ ఇవన్నీ, ఈ యొక్క ఆల్ అప్స్ అండ్ డౌన్స్, ఐ మీన్ వాట్ యు కాల్, దాన్ని ఏమంటారు, స్పీడ్ బ్రేకర్స్ని అధిగమించి టైడ్ ఎంత ఎత్తుగా ఉంటే సముద్రంలో మనం అంత ఒదిగి ఉండాలి, అంత ఆగాలి, అంత నెమ్మది ఉండాలి. అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉన్న చోట ఆపుకోవాలి, ఆపుకుంటూ వెళ్ళాలి. మా మదర్ చనిపోయారు అని ఫోన్ వచ్చింది, నేను ఇమ్మీడియట్లీ కారు తీసి దందన వెళ్ళిపోయాను. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా గేర్ మార్చలేదు, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా గేర్ కానీ స్లో కానీ చేయలేదు. టక్క 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 కొట్టుకుంటూ పోయింది కారు. మా అమ్మాయి భయపడుతూ చూస్తుంది. ఏంటి అమ్మమ్మ చనిపోయింది అంటే మమ్మీకి ఎంత కోపం వస్తుంది. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా ఆగకుండా, స్లో చేయకుండా, గేర్ మార్చకుండా ఇలా నడిపిస్తుంది. 5 నిమిషాల్లో అసలు ఆంజనేయుడు తర్వాత మళ్ళీ అంత ఫాస్ట్గా మారుతి కారు, అది మారుతి కారు, మారుతి 800, చిన్న కారు. ఆంజనేయుడు బొమ్మ ఉంటుంది లోపల, లోపల ఆంజనేయుడు సంజీవ పర్వతం తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బొమ్మ ఉంటుంది కారు లోపల, ఆంజనేయుడు నడిపిస్తాడు. నేను అసలు నాకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి, చాలా బాధగా ఉంది. రవి ఊరు వెళ్ళాడు, విశాఖపట్నంలో ఉన్నాడు, నేను పాప ఉన్నాం ఇంట్లో. ఫోన్ రాగానే బయలుదేరు. సో ఈ స్పీడ్ బ్రేకర్లని మనం ఎప్పుడూ కూడా పెద్ద బో అనుకోవద్దు, ఏదో చూసి చూడనట్టు గేర్ మార్చేసి కొంచెం స్లో చేసి బండి వెళ్ళిపోవాలి. లైఫ్లో ఉండే స్పీడ్ బ్రేకర్స్ ఇదిగో ఈ చెత్త కుండీలు, ఈ దరిద్రాలు, ఈ మొద నష్టాలు పక్కనే ఉంటాయి మనకి. దరిద్రాలు, చెత్త కుండీలు, ఆ శీతరాలు అవన్నీ మనం గమనించుకుంటూ జస్ట్ వెళ్తూ ఉండాలి. కీప్ గోయింగ్. ఇంకోటి,
ఈరోజు మన మీటింగ్లో పాయింట్ మన సొసైటీకి సభ్య సమాజానికి మనం ఇచ్చే సందేశం సంక్రాంతి అంటే సంస్కారం అంటేనే సంక్రాంతి. సంస్కారహీనులు భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రైవేట్ వీడియోస్, భార్యాభర్తల మధ్యలో ఉండే కొన్ని చాలా ఇంటిమేట్ సీన్స్ని ఎలా పడతారో తెలియదు, అవన్నీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టం అనమాట. బ్లాక్మెయిల్ చేసి అవన్నీ పెట్టి మర్డర్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రైవేట్ సీన్స్, ప్రైవేట్ ఇంటిమసీ విత్ హస్బెండ్ అండ్ వైఫ్ అని అనుకోవాలి, కానీ పెద్దగా సూసైడ్ దాకా పోకండి. అర్థమైందా నేనేం చెప్తున్నాను?